ప్లాట్లు ఎట్లా అవుతున్నాయి మళ్ళీ మేము సంతకం పెట్టలే. ఇప్పుడు నాకు 4 ప్లాట్లు ఉన్నాయి నా దగ్గర, నేను సంతకం పెట్టదు ప్లాట్ అప్పుడు పోతుందా? పోదు. మరి మేము ఖాళీ అగ్రిమెంట్ కోసం సంతకాలు పెట్టినాము. ఆ సంతకాల పేపర్లు మాకు ఫోర్జరీ చేసినారు. ఫోర్జరీ చేయని ఏమన్నా చేయని మాకు పేరు లేదని 2018లో మాకు చెప్తే మేము 2 సంవత్సరాలు ఆగి పేపర్లు తెచ్చినాము. మరి ఆ 2 సంవత్సరాలు ఆగినాక పేపర్లు తెచ్చినాక మీది లేదన్నారు. మరి మాది ఉన్నప్పుడు మమ్మల్ని కూర్చొని ఇవ్వాలి కదా. ఎవరైతే వస్తలేరు. మరి మేము సంతకాలు పెట్టింది 16 ఎకరాలన్నారా అక్కడ కబ్జా అయింది. ఆ కబ్జాకి నిన్నటి దాకా బి రిజిస్టర్లు అయినాయి. మరి ఎట్లయితున్నాయి? మా సంతకాలు లేనిది మాకు తెలియాలి. మరి ఇచ్చేవారు రెడ్డిలు పైసలు ఇస్తారు, ముగ్గురికి ఇస్తారు ఇలా మా భాగంలో. ఆ ముగ్గురికి పైసలు ఎందుకు ఇస్తారు? మాకెందుకు ఇస్తలే? మా పేర్లు ఎందుకు లేవు? మళ్ళా మా పేర్లు ఉన్నాయి కదా, ముంగట్టుకొచ్చి మాట్లాడమని. సాటుగా ఎందుకు దాచుకుంటారు? మాకెట్టు పోయి 7 మంది కుటుంబాలు, అదొక కుటుంబం ముస్లింస్. 8 మందికే ఇంట్లో న్యాయం లేదు, అందరికి న్యాయం ఉంది. మాకు న్యాయం కావాలి. మీ పత్రాలు కూడా తీసుకపోయి దోచుకున్నారు. మరి నెలకు 4,000 కిరాయి కట్టని తనలాడుతుంది. మరి వాళ్ళకు 10-15 బిల్డింగ్లు ఎట్లా అయితే మాకు 4,000 కిరాయి ఎట్లా వెళ్ళదు? కష్టం చేస్తుంది కాబట్టి 4,000 కిరాయి వెళ్తలేదు కదా. మా అక్క ఉంది, ఆమె కూలికి పోయేదాకా వెళ్ళదు. 15 రోజులు వస్తుంది, 20 రోజులు వస్తుంది, కూలికి ఒక ఇన్నే కూర్చుంటుంది కబ్జా మీద. అందరికీ న్యాయం కావాలి. ఎవరైతే పైసలు ఇచ్చిడ్రో 13 కుటుంబాల సైన్లు కావాలని మా తానికి రావాలి. మా తాన సైన్లు తీసుకోవాలి. వాళ్ళకి ఎంత భాగం ఉందో మాకు అంతే భాగం ఉంది. వాళ్ళకు సమానం హక్కు ఉంది కాబట్టి మాకు బి సమానం హక్కు పైసలు రావాలి. ఆ తర్వాత మేము చూసుకుంటాం. ఇప్పుడు వాస్తవానికి ఈ 4గురికో 2కో మీకు వచ్చే వాటా మీరు తీసుకోండి. వాళ్ళు అనేది ఎంత న్యాయం ఉన్నది చూడండి మేడం. ఈ పెద్ద మనిషి కూడా మేము మొదటి నుంచి ఉన్నామని అంటున్నారు కదా, వాళ్ళకు వచ్చేటువంటి వాటా వాళ్ళు తీసుకోండి. మాకు రావాల్సిన మా వాటా మాకు ఇవ్వండి అని అంటారు. మేము వీళ్ళు అబద్ధం చెప్తలేరు, లేకపోతే మాదంతా మాకే కావాలని అంటలేరు. మాకు రావాల్సింది మాకు రావాలి. మా దగ్గరకు వస్తురా మీ భర్తం అని అంటున్నాం. నేను వాళ్లకు పూర్తిగా మద్దతు ఇస్తున్నా. ఏది ఏమైనా సరే వాళ్లకు న్యాయంగా రావాల్సిన భూమి వాళ్లకు వచ్చేంత వరకు ఎంత దాకా వెళ్ళడానికైనా రెడీ అంటారు. దేనికైనా సిద్ధమే. మిమ్మల్ని ఈడ తరిమి మా ఆడవాళ్ళతోటే కొట్టిస్తా. మా ఆడవాళ్లే మిమ్మల్ని తరిమి కొడతారు. అందుకనే మేము ఈ రాష్ట్రంలో ఉన్న యాదవులందరినీ ఈడ దింపుతున్నా. విద్యావంతులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఇంతకుముందు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా పెద్ద మనుషులు మా దాంట్లో. వాళ్ళని అందరు కూడా తీసుకొచ్చి న్యాయం చెప్పండి ఈడని వాళ్ళ ముంగల పెడతా. ప్రజా వాయిస్ ఈడ వినిపిస్తా. ప్రజా జంగ్ జరిపిస్తా. ప్రజా కోర్టు నిర్మిస్తా ఈడ.